నాయకులందరినీ మనం చూసేసాం శ్రీనివాస్ గారు, మన భవిష్యత్తులో అంటే మన వయసు, మన చిన్నప్పుడు పుట్టక ముందు నుంచి. నేనైతే సామాజిక వర్గ పరంగా శ్రీకృష్ణదేవరాయలు గారిని అత్యంత ఎక్కువగా ఆరాధిస్తాను. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అనే ఆయన పరిపాలన కానీ ఈ రోజు కూడా చెప్పుకునేది ఆయన ఒక మహానుభావుడు. అంటే ఆయన కులాన్ని ఆయన ప్రేమిస్తూ 10 కులాలను దగ్గర తీసి ప్రేమించి అత్యధిక ప్రజాదరణ పొందేటట్టు పరిపాలించిన చక్రవర్తి. నాకు ఆయన తర్వాత మళ్ళీ అటువంటి అంశలో ఉన్నాడు ఎవరైనా సామాజిక వర్గం గురించి మాట్లాడండి అంటే నేను పవన్ కళ్యాణ్ గారి పేరే చెప్తాను. తన కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాలను కూడా అత్యంత ప్రేమగా ఆరాధించేటటువంటి మరో కృష్ణదేవరాయలే నేను పవన్ కళ్యాణ్ గారు అని చెప్తాను. 100%. వెరీ గుడ్ సార్. రైట్ బుజ్జి గారు, ఇంకోటి ఏంటంటే బీజేపీ కూడా కాపు నినాదం ఎత్తుకోబోతుంది, ఈ కూటమిలో చేరటం లేదు, కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామంటూ మీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ వస్తుంది. సరే, మీకు పవన్ కళ్యాణ్ నచ్చలేదని చాలా మంది పెద్దలు అంటున్నారు. మరి బీజేపీకి ఏమైనా సపోర్ట్ చేస్తారు? అటువైపు మొగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ నచ్చలేదు అనేది ఒక 5% ఉంటారు సార్, అంతకన్నా ఎక్కువైతే ఉండరు. నాకు తెలిసి అసలు బీజేపీ అనేది 100% కూటమిలో కలుస్తుంది అనేది వాస్తవం, అది జగవేదన సత్యం. నాకు తెలిసింది నిజం బట్టి అయితే. ఎందుకంటే ఇది మైండ్ గేమ్ లాగా ఉంది బీజేపీ వాళ్ళది. అక్కడ ఆల్రెడీ జనసేన పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆ పొత్తు కొనసాగిస్తున్నామని కూడా రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది. అలాగే ఈ నెలలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్ళి అక్కడికి కలవడం జరిగింది. అసలు 2-3 రోజుల్లో లిస్ట్ వస్తుంది అంటున్నారు. కానీ ఈ లోపల నిన్నటి రోజున హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది బుజ్జి గారు. ఓన్లీ బీజేపీకి సంబంధించిన ముఖ్యమైన లీడర్లు అందులో కలిశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించి కానీ జేఎస్పీ జనసేనకి సంబంధించి మనం కలిసేది లేదు, మనం కూడా పోటీ చేద్దాం, మనం కూడా కాపు కమ్యూనిటీకి సంబంధించి ఒక అభ్యర్థిని పోటీలో నిలుపుదాం అంటూ ఒక స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది. అందుకని నేను ఈ ప్రశ్న అడిగాను మిమ్మల్ని. అదైతే స్వాగతించవలసిన విషయమే. అందరూ రాజ్యాధికారం కావాలని, కాపులకి రాజ్యాధికారం కావాలి, బడుగు బలహీన వర్గాలని కలుపుకుంటూ పోవాలనేది నినాదంతో అందరూ ఉన్నారు ఈ రోజున. కానీ పవన్ కళ్యాణ్ గారి కన్నా బలమైన నాయకుడు కాపు సామాజిక వర్గంలో లేడనేది నా ఉద్దేశం. ఒకే ఒక ఉన్న నాయకుడు, లాస్ట్ నాయకుడు ఈ పవన్ కళ్యాణ్ గారు అని అందరూ ఆశపడుతున్నారు అనమాట అండి. రైట్. నాగేంద్ర గారు, మీరేమంటారు సార్? బీజేపీ స్కెచ్ని మీరు కూడా అది ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారా, లేదా సక్సెసా, ఇది వాళ్ళ వ్యూహం అనుకుంటారా? నాగేంద్ర గారు. రైట్. నాగేంద్ర గారు. శ్రీనివాస్ గారు. నాగేంద్ర గారు, మీరేమంటారు సార్? బీజేపీ కూడా కాపు నినాదం ఎత్తుకోనుందా అంటున్నారు చాలా మంది. మీరు దీన్ని స్వాగతిస్తారా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అది ఈ రోజు కాదు సార్. బీజేపీ పార్టీ చాలా రోజుల నుంచి ఒక స్ట్రాటజీతో వచ్చింది. అంటే నేను అనుకోవడం, మన రాజమండ్రి ఎవరైనా జాతీయ అధ్యక్షుడిని చేసింది, రాష్ట్ర అధ్యక్షుడిని సోమవీర్రాజు ఫస్ట్ కన్నా లక్ష్మీనారాయణ, దాని తర్వాత సోమవీర్రాజు అన్నప్పటి నుంచి ఒక కమ్యూనల్ ఫీలింగ్ తెచ్చి ఈ కమ్యూనిటీని అంతా బలంగా బీజేపీకి అయ్యేటట్టు చేసి దాన్ని ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్ అవుట్ చేద్దాము అంటే బీజేపీలో నేను మొదటి నుంచి చెప్తాను సార్, జాతీయ బీజేపీ ఒకటి ఉంటుంది, టీడీపీ బీజేపీ ఒకటి ఉంటుంది, వైసీపీ బీజేపీ ఒకటి ఉంటుంది. నేను ఆంధ్రాలో క్లియర్ గా చెప్పగలను. అప్పుడు ఈ స్ట్రాటజిక్ గా జాతీయ బీజేపీ మనం ఇదంతా చేద్దాం అని దాన్ని ఈ లోకల్ గా ఉన్న ఆ వైసీపీ బీజేపీ ఛేదించింది. అంటే అది ఏదైనా కావచ్చు, వాళ్ళ చట్టంలోకి తెచ్చుకొని వాళ్ళ అందువల్లే ఎదగలేదు. నేనేమంటున్నానంటే సహృద్భావ వాతావరణంలో మిమ్మల్ని ఏ విధమైనటువంటి పదవి కానీ ఇంకోటి కానీ ఆకాంక్షించకుండా మీకు మద్దతు ఇచ్చి, మోడీ గారు మాకు బలమైన నాయకుడు, అమిత్ షా గారు లాంటి వాళ్ళు దేశానికి కావాలని కోరుకున్నటువంటి వాడు మా నాయకుడు, మాకు ఒక వేదిక ఉండాలి, ఢిల్లీలో మా రాష్ట్ర సమస్యలను కానీ ప్రస్ఫుటింపజేయడానికి ఒక వేదిక కావాలని మిమ్మల్ని ఎంచుకున్నవాడు. మీరు మీ రాజకీయాలకు లేదంటే మీకు ఇంకొక ఆప్షన్ ఉందిలే, ఎవడు గెలిచినా నాకు చేసుకుంటాం అంటే ఎవరు ఏం చేయాలి? ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మాట్లాడేది చెప్తాను, 0.3% ఉండదు. ఇప్పుడు ఏం జరిగినారు, ఏ స్థాయికి వచ్చినారు అనే విషయాలను మేము పొత్తులో ఉన్నారు కాబట్టి మేము మాట్లాడకూడదు. ఆ నిజాలను కూడా
దేశ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నం చేస్తాం. రైట్. అంతే కదా. ఇప్పుడు సార్ నేను ఒక్క మాట అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ క్షీణించాలి, గ్రహించాలి, తప్పు చేస్తుంది అన్నారు. డే 1 నుంచి, అంటే డే 1 ఇసుక భవన నిర్మాణ కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి డే 1 నుంచి పోరాడుతూ ఉంటే మీరు ఎందుకు ఒక రాష్ట్ర స్థాయిలో ఉధృతంగా ఏ విధమైనటువంటి సమస్య చేసి ఓన్లీ బీజేపీ మీరు ఎందుకు ఆ ఢిల్లీ నడువీధుల్లో మోడీ గారు దృష్టికి చేశారు? మాకంటే బలమైన వేదిక మీది సొంత ఇల్లు కదా, అది చేసుకోలేకపోయినారు. బలమైన బంధం కూడా ఉంది. బలమైన బంధం ఉంది. మీరు వెళ్ళి చెప్పాలి కదా, ఇది జరుగుతోంది ప్రజలకని. మీ పేపర్లకు మాత్రమే స్టేట్ ఇప్పుడు కూడా పేపర్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఖచ్చితంగా దించేస్తాం, ఇటువంటి నాయకుడు అవినీతి నాయకుడు వద్దు అంటున్నారు. కానీ చర్యలు ఏవి? ఏ రోజైనా ఒక చర్య తీసుకోండి ఈ ప్రభుత్వం మీద, కానీ ఇది అన్యాయము, ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఇలా ఉన్నాయని ఎవరన్నా మీరు రిటర్న్ గా అక్కడికి వెళ్ళి మోడీ గారికి, అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ తరఫున మీరు ఇచ్చినట్లు ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా? ఇచ్చుంటే దేని మీద ఇచ్చారు? ఇవన్నీ చూస్తారు కదా సార్ ప్రజలు. రైట్ రైట్ రైట్. బుజ్జి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒకవేళ పోటీ చేస్తే అక్కడ ముద్రగడ్ని నిలపాలని చెప్పేసి జగన్ స్కెచ్ గీస్తున్నట్టు కొంత సమాచారం, రాజకీయ వర్గాల్లో సమాచారం. వంగగీత కూడా దానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ కానీ ముద్రగడ పవన్ కళ్యాణ్ పోటీ పడితే ఎవరు గెలుస్తారని నీ అంచనా? ఏమనుకుంటున్నారు అక్కడ వాళ్ళు? అన్న ముందుగా చిన్న క్వశ్చన్ ఏంటంటే, ముందుగా పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారని చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే అన్న, ఇది రాష్ట్ర రాజకీయాల మీద పడే ఇది చిన్న విషయం ఏం కాదు, ఇది చాలా పెద్ద విషయం. జనసేన పార్టీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం ఇది. జనసేన పార్టీకి ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరినీ రాంగ్ ట్రాక్ లో, అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడ ఆ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ని నిలబెట్టి పవన్ కళ్యాణ్ దెబ్బతీయాలని వాళ్ళు స్కెచ్ గీస్తున్నట్టు అనుకుంటున్నారంట. నేను అది అడుగుతున్నాను. భీమవరం కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ కావచ్చు, ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నిలబెట్టాలి ఆపోజిట్గా అంటున్నారు. బుజ్జి రైట్, ఫ్రీజ్ అయింది. నాగేంద్ర గారు మీరేమంటారు సార్? సార్ నేను ఒక్కటే చెప్పగలను, డే 1 నుంచి, ఈ రోజు రాజకీయం కాదు ఇది, డే 1 నుంచి మా నాయకుడి మీద పర్సనల్ గా, వ్యక్తిగతంగా దిగజారి సుగుప్తాకరంగా, అంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదు సార్, అది అందరూ వాళ్ళ